ఒళ్ళు అడుగుతున్నదమ్మా. నాకు అదేనో సాయం చేయండి. అదే అది మగిలేసిన కొట్టి నాకు ఒళ్ళు ఈ యాదకి భరించలేక నా హృదయపూర్వక నమస్కారం చేస్తాం. మా యాద పట్టించి వాళ్ళే తల్లి తండ్రి తోడి నీడ సర్వమాతన అనుకుంటామనేసి చేతులు ఆపొచ్చేసి భూమిని త్రావును 20 సెంట్ల భూమున్న అమ్మేస్తున్నారు. 2 తులాల బంగారం అమ్మేస్తున్నారు. ఎవరైతే బాధితున్నారో వారికి వెంటనే నెక్స్ట్ తక్షణ సహాయంగా 48 గంటల్లో ఏమేమి సహాయం చేయగలరు మీరు దయచేసి మీరు ప్రజలకు వివరించాల్సింది మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. ఏప్రిల్ మొదటి వారం నాటికి శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలో మరో 5 డయాలసిస్ కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. జనసేన పార్టీ ఉంటుంది. మీ సమస్యను నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నేను చేస్తాను. Inspired by Mr. Pawan Kayan's speech at Harvard on the epidemic of kidney disease in the Uddanam part of India. ఉద్దానం కన్నీటిని తుడిచేందుకు హార్వర్డ్ బృందం ముందుకు కదిలింది. కిడ్నీ రోగుల వ్యతలు తీర్చేందుకు హార్వర్డ్ వైద్యుల బృందం ప్రయత్నిస్తోంది. ఇవాళ కూడా ఉద్దానంలో పర్యటించనుంది. దశాబ్దాలుగా మాయదారి రోగంతో మంచం పట్టిన ఉద్దానం మార్చేందుకు నడుం కట్టిన జనసేనాని ఏపీ సర్కార్లో కదలిక తీసుకొచ్చారు. సమస్యకు కారణం ఏంటో అన్వేషించిన హార్వర్డ్ యూనివర్సిటీ డాక్టర్ల బృందంతో నేడు విశాఖలో ఆయన సమావేశమవుతున్నారు. ప్రాంతీయత భావం కోసం పోరాటం చేసిన మనుషులున్నారు, కులం కోసం పోరాటం చేసే మనుషులున్నారు, జాతి కోసం పోరాటం చేసే మనుషులున్నారు. కానీ మానవతో అక్కడ మంట కలుస్తుంది పోరాటం చేసే మనుషులు లేరు, సంఘటితమైన శక్తి లేదు. అది నాకు బాధ. ఉద్దానం మూత్రపిండాల సమస్యను పరిష్కరించేందుకు 15 కోట్ల రూపాయలతో శ్రీకాకుళంలో ప్రభుత్వం పరిశోధనా సంస్థ దారి పొడుగుతో ఏదో ఫ్లెక్సీలు చూస్తుంటే ఏదో నా ఒక్కడికి ఇస్తున్నట్టుగా ఉంటే నేను చెప్తున్నాను. దీని వెనక డాక్టర్ దుర్గారావు గారు కానీ, డాక్టర్ కృష్ణమూర్తి గారిని, అలాగే అనేక మంది పేరు తెలియని ప్రతి ఒక్కరు దీనికి హీరోలు, దీనికి నిజమైన హీరోలు. వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా మీకు సాల్యూట్ చేస్తున్నాను.